Take the next right to road number 40. చెప్పరా మావ. ఎంతసేపు రా వెళ్ళంత అయిపోయింది వస్తావేంటి? లొకేషన్ చూసి రావటం కూడా రావట్లేదా? నోరు మూయిరా, నువ్వు పెట్టిన లొకేషన్లోనే వస్తుంటే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి రోడ్ బ్లాక్ అయింది. సరే అని వేరే రూట్లోంచి వస్తాను. వేరే రూటా? ఏ వేరే రూటు? ఎటు నుంచి వస్తున్నావు? ఇది రూట్ నెంబర్ 40 అంట. మ్యాప్స్లో ఇంకో 5 minutes చూపిస్తుంది. వచ్చేస్తున్నా. ఏంటి రూట్? పెచ్చనాగా నేను ఎక్కడన్నా రూట్లో రమ్మని చెప్పింది. ముందు కారణం తిరిగి నీకు ఆ రూట్ గురించి తెలీదు. మరిగా కారణం తిప్పో. నీ మంచి కారణకి తిప్పో. హలో హలో, కార్ దిగు మాకు. దీనమ్మ జీవితం. రోడ్డు గడ్డంగా రాళ్ళు ఎవడు పెట్టాడు బాబు. కార్ దిగు మాకు, ఆ రాళ్ళు ముట్టుకో మాకు. ముందు ఈ రాళ్ళని ఏంట్రా ఏమేమి? అవునా? ఏం కదా ఏంటి చంపి తింటున్నట్ట? ఆ రోడ్ల నుంచి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చావా? అంటే రేపు పిచ్చ నా కొడక ఎగ్జామ్స్ ఏం చెప్పి వచ్చి ఏమైందా? ఇక్కడ సమస్య బ్రేస్లెట్ గురించి కాదు, అది తీసుకొచ్చిన రోడ్డు గురించి. ఆ రోడ్డు గురించి తెలుసా నీకు? అసలు ఈ కథ 1900 సంవత్సరంలో మొదలైంది. బ్రిటిష్ వాళ్ళు దోచుకున్న సంపదని తీసుకెళ్లడానికి కొన్ని రూట్స్ క్రియేట్ చేసుకున్నారు. అందులో ఒక రూటే రోడ్ నెంబర్ 40. అప్పట్లో ఇక్కడ ఒక తెగ నివసించేవాళ్ళు. వాళ్ళు నర్రమాంసం తినే తెగ, కానీ మనిషిని చంపి తినే రకం కాదు. బ్రతికే ఉండగానే పీక్కు తినే రకం. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిషర్స్
వాళ్ళు అడ్డు తొలగించుకోవడానికి ఆ తెగ మొత్తాన్ని క్రూరంగా చంపేశారు. ఇంకా ఏ సమస్య లేదు అనుకున్న బ్రిటిషర్స్కి అసలు సమస్య అప్పుడే మొదలైంది. ఎందుకంటే ఆ చనిపోయిన తెగ ఆత్మలుగా మారి ఆ దారిలో వెళ్ళిన వాళ్ళందరినీ చంపి వాళ్ళ ఆకలి తీర్చుకునేవాళ్ళు. ఎవరైతే చివరిగా చంపబడ్డారో వాళ్ళ రూపంలోనే అక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ పరంపర అలా కొనసాగుతూ వచ్చింది. ఇది ఆపడానికి మన పురాణాల సహాయంతో నాగరికతకు ఏ అడ్డంకు రాకూడదని కొన్ని రోజుల పాటు ఎన్నో పూజలు యాగాలు చేసి అంతరించిన రాళ్లను తయారు చేశారు. 9 తర్వాత మన ఊరి పూజారి అక్కడ పెట్టేలా నియమాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 9 తర్వాత ఎవ్వరూ ఆ రోడ్లో వెళ్ళకూడదు. ఏ వస్తువు కనబడినా ముట్టుకోకూడదు. చస్తావు.